హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'షెల్' ఇదొక సైకలాజికల్ బాడీ హారర్ మూవీ గైస్. రీసెంట్‌గా లయన్స్ గేట్ ప్లేలో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే ఇట్స్ ఓకే, బానే చేశారు. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ 1.5 అవర్ ఉంటుంది. ఇందులో మెయిన్ లీడ్‌గా ఎలిజబెత్ మాస్ ఉంటుంది గైస్. నేను తన కొన్ని మూవీస్ చూసాను. లైక్ 'ద ఇన్విజిబుల్ మ్యాన్' కానీ అండ్ 'అస్' అని ఒక మూవీ చూసాను. తను చాలా మంచి యాక్టర్ గైస్. ఈ మూవీ కొంచెం 'ద సబ్‌స్టాన్స్' మూవీలా ఉంటుంది. ఐ మీన్ ప్లాట్ కొంచెం అలానే ఉంటుంది. అండ్ ఇందులో చాలా అడల్ట్ కాంటెంట్ ఉంటుంది. సో ఒంటరిగా మాత్రమే చూడాలి. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో సమంత లేక్ అని ఒక యాక్ట్రెస్ స్టోరీ చూపిస్తారు గైస్. తను ఒకప్పుడు చాలా పెద్ద యాక్ట్రెస్. అందరికీ ఆమె అంటే చాలా ఇష్టం ఉండేది. బట్ తనకి ఏజ్ పెరిగే కొద్దీ తన బ్యూటీ తగ్గిపోతుంది. అప్పుడు ఒక ఆడిషన్‌కి వెళ్తే ఒక ప్రొడ్యూసర్ 'షెల్' అనే ఒక కంపెనీ గురించి చెప్తాడు. అక్కడ జెనెటికల్ టెక్నాలజీ యూజ్ చేసి మళ్ళీ యంగ్ అవ్వొచ్చని చెప్తాడు. సో నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే యావరేజ్ మూవీ అనిపించింది మామ. ఫస్ట్‌లీ మూవీలో చూపించే కోర్ స్టోరీ మొత్తం సేమ్ 'ద సబ్‌స్టాన్స్' మూవీ లానే ఉంటుంది గైస్. బట్ 'సబ్‌స్టాన్స్' మూవీ క్రియేట్ చేసిన ఒక ఎమోషనల్ హార్డ్ హిట్టింగ్ ఇంపాక్ట్ ఈ మూవీ క్రియేట్ చేయలేకపోయింది. క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ హాఫ్ ఎన్ అవర్ నాకైతే చాలా ఎంగేజింగ్ అనిపించింది. స్టోరీ సేమ్ 'ద సబ్‌స్టాన్స్‌లా' ఉన్నా కూడా ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. బట్ హాఫ్ ఎన్ అవర్ తర్వాత నుంచి స్టోరీ ట్రాక్ తప్పి ఎక్కడికో వెళ్ళిపోతుంది గైస్. అక్కడి నుంచి ఇక ఇంట్రెస్ట్ మొత్తం పోయింది. ఇక ఎండింగ్‌కి వచ్చేసరికి మరి ఇదేంట్రా ఇంత చెత్తగా ఎవరు ఇమాజిన్ చేసుకుంటారా బాబు అనిపించింది. నాకు తెలిసి వీళ్ళు 'ద సబ్‌స్టాన్స్' మూవీ రాకముందే స్టోరీ రాసుకొని ఉంటారు. బట్ ఆ మూవీ గ్లోబల్ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో స్టోరీ చేంజ్ చేయకపోతే మళ్ళీ కాపీ అంటారేమో అని చేంజ్ చేశారేమో అనిపించింది. మూవీ చూస్తే మీకు కూడా ఎగ్జాక్ట్‌గా ఇలానే అనిపిస్తుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఇఫ్ మీకు బాడీ హారర్ మూవీస్ చూడడం ఇష్టమైతే లైక్ బ్లడ్ కానీ, గోర్ కానీ అలాంటి మూవీస్ చూడడం ఇష్టమైతే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా జస్ట్ టైమ్ పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. లేదు 'ద సబ్‌స్టాన్స్' మూవీ ఆల్రెడీ చూసామనుకుంటే ఈ మూవీని ఈజీగా స్కిప్ చేసేయండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ ఎ గుడ్ పొటెన్షియల్ కాంటెంట్ బట్ ఫెయిల్డ్ ఇన్ ద రైటింగ్ స్టేజ్ ఇట్‌సెల్ఫ్. సో ఇది గైస్ 'షెల్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.